రామాయణంలో ముఖ్యమైన 5వ కాండ అయిన సుందరకాండకు వచ్చాం. లాస్ట్ ఎపిసోడ్లో కిష్కింధకాండ గురించి వివరంగా చెప్పుకున్నాం కదా. హనుమ సుగ్రీవులను శ్రీరాముడు కలవడం, వాలి సంహారం, సుగ్రీవ పట్టాభిషేకం, ఆ తర్వాత వానరసేన సీతమ్మను వెతికేందుకు నలుదిక్కులకు వెళ్లటం, హనుమ లంకకు లంఘించేందుకు సిద్ధమవడం, ఇవన్నీ కిష్కింధకాండలో ప్రధాన ఘట్టాలు. ఆ తర్వాత హనుమ లంకా ప్రయాణం, లంకలో జరిగిన అద్భుతమైన విశేషాలే సుందరకాండ. ఇది రామాయణంలో చాలా ముఖ్యమైన కాండ. ఈ కాండకు సుందరకాండ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకొని రామాయణంలోకి వెళదాం. రామాయణంలో సుందరకాండ ఇతిహాసపరంగా చూస్తే ఇది అద్భుత కాండ, భక్తిపరంగా చూస్తే అతి సుందరమైన కాండ. చాలామందికి సుందరకాండ పారాయణం చేయాలని ఉంటుంది, కాని తప్పులు దొర్లుతాయేమోనని కొందరు, పారాయణం చేయవచ్చో లేదో అని కొందరు, సంస్కృత శ్లోకాలు చదవలేక మరికొందరు, ఇలా చాలా సందేహాలున్నాయి. కాని సుందరకాండ పారాయణం ఎవరైనా చేయవచ్చు. పారాయణం చేయలేనివారు మేము వివరిస్తున్న సుందరకాండ అర్థాన్ని విన్నా పారాయణం చేసిన ఫలితమే వస్తుంది కదా, హనుమంతుల వారి అనుగ్రహం దక్కుతుంది కదా. అందుకే ప్రతి శ్లోకానికి అందరికీ అర్థమయ్యేలా సులభమైన వివరణతో సుందరకాండను అందిస్తున్నాం. రామాయణంలో అన్ని కాండలకు వాటి సందర్భాలకు అనుగుణంగా పేర్లు పెట్టారు. శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల బాల్యం అంతటికీ బాలకాండ అని పేరు. సీతారాముల కళ్యాణం, కైక దుర్మార్గమైన వరాల వల్ల శ్రీరాముడి అరణ్యవాసం, ఇవన్నీ అయోధ్యలో జరిగిన రాజకీయాలు. అందుకే రెండో కాండకు అయోధ్యకాండ అని వాల్మీకి నామకరణం చేశారు. ఇక మూడో కాండ అరణ్యకాండ. ఇది అందరికీ తెలిసిందే. అరణ్యవాసం, అడవిలో సీతమ్మను రావణుడు అపహరించటం, ఇదంతా అడవిలో జరిగే ఘట్టాలు కాబట్టి అరణ్యకాండ. నాలుగో కాండ కిష్కింధకాండ. శ్రీరామ లక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ హనుమను సుగ్రీవుణ్ణి కిష్కింధ రాజ్యంలో కలవడం, వాలి సంహారం, ఇవన్నీ కిష్కింధలో జరిగాయి కాబట్టి కిష్కింధకాండగా పేరు వచ్చింది. ఇక ఆరో కాండలో అంతా యుద్ధమే కాబట్టి యుద్ధకాండ. మరి 5వ కాండకు మాత్రం సుందరకాండ అని వాల్మీకి ఎందుకు పేరు పెట్టారు? హనుమ లంకకు వెళ్లటం, సీతమ్మను కనిపెట్టడం, లంకా దహనం, ఈ ఘట్టాలున్న కాండకు హనుమకాండ అనో ఆంజనేయ కాండ అనో వాల్మీకి పేరు పెట్టలేదు, సుందరకాండ అని పేరు పెట్టారు. ఆ పేరే ఎందుకు పెట్టారు? రామాయణంలో మీరు గమనిస్తే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండల్లో శ్రీరాముడే ప్రధాన సూత్రధారి. కాని సుందరకాండలో మాత్రం రాముడు ఎక్కడా కనిపించాడు, అంతా హనుమే. కాని సుందరకాండలో హనుమ అంతరంగంలో క్షణక్షణం రాముడి కోసమే ఆలోచన చేస్తూ ఉంటాడు. అంటే రాముడు కనిపించకపోయినా సుందరకాండ అంతా రామమయమే. సుందరమైన గుణాలను వర్ణిస్తూ హనుమ సాగుతాడు కాబట్టి సుందరకాండ అయింది. హనుమకు ఉన్న నామాల్లో సుందర అనే నామం కూడా ఉంది. అందుకే హనుమ నిర్వహించే ఘట్టాలతో నిండిన ఈ కాండకు వాల్మీకి సుందరకాండ అని పేరు పెట్టారు. రామాయణంలో 24,000 శ్లోకాలు. వాటిలో సరిగ్గా సగభాగం అంటే 12,000 శ్లోకంతో ఈ కాండ ప్రారంభమవుతుంది. అలాగే సుందరుడైన శ్రీరాముడు గురించి పరితపిస్తున్న సుందరి అయిన సీతమ్మను వెతికి ఆమెకు సుందరుడైన వానరుడు ధైర్యాన్ని ఇచ్చాడు. అంటే 3 సుందరుల గాథ ఈ సుందరకాండ. అందుకే ఈ పేరు. రామాయణంలో అత్యంత సుందరమైన భాషా ప్రయోగాలున్న కాండ సుందరకాండ. ఇలా ఈ కాండకు ఈ పేరు పెట్టడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. 13 ఏళ్లు భగవంతుడికే వనవాసం తప్పలేదు. ఇంకొక్క ఏడాదిలో వనవాసం పూర్తయి అయోధ్యకు వెళ్లాల్సిన సమయంలో 13 ఏళ్ల వనవాసానికి మించిన కష్టం రావణుడి రూపంలో వచ్చింది. సీతమ్మను రావణుడు అపహరించాక దిక్కుతోచని స్థితిలో శ్రీరాముడున్నాడు. అలాంటి స్థితిని 13 ఏళ్ల కష్టానికి, దుఃఖానికి ఒకే ఒక్క రోజులో హనుమ పరిష్కారం చూపించాడు. భగవంతుడికే దారి చూపించిన ఘట్టం సుందరకాండ. అంత అద్భుతమైనది. ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపించే పారాయణమే సుందరకాండ. అందుకే సుందరకాండ పారాయణం చెయ్యాలి అంటారు. మరి అంతటి అద్భుతమైన సుందరకాండలో హనుమ చేసిన ఘనకార్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. కిష్కింధకాండ చివరి ఘట్టంలో జాంబవంత, అంగద, ఇతర వానర వీరులు ఉత్సాహపరచటంతో హనుమ భారీ శరీరంతో లంకకు అతివేగంగా ఎగరడానికి మహేంద్ర పర్వతంపై సిద్ధంగా ఉన్నాడు. ఆ మహేంద్ర పర్వతానికి 3 ఎత్తుగా హనుమ శరీరాన్ని పెంచాడు.
ఆకాశంలో చారణులు అనే దేవతలు ప్రయాణించేంత ఎత్తులో తాను ఎగరాలని హనుమ నిర్ణయించుకొని శిరస్సు పైకెత్తి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాడు. హనుమ భారీ రూపాన్ని చూసి మహేంద్ర పర్వతం మీద ఉన్న పక్షులు, జంతువులు చెల్లాచెదురయ్యాయి. ఆ పర్వతంపైనే ఎంతోమంది తపస్సు చేస్తున్న మహర్షులున్నారు. సీతమ్మ కోసం, రామ కార్యం కోసం హనుమ వెళుతున్నాడని అతన్ని ఆశీర్వదించి ఆ పర్వతాన్ని వదిలి వెళ్ళిపోయారు. వాయుదేవుడికి, ఇతర దేవతలకు నమస్కరించి హనుమ దక్షిణ దిక్కువైపు తిరిగి సీతమ్మను కనిపెట్టిన తర్వాతే వస్తానని, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటానని, సీతమ్మను తీసుకువస్తానని, లేకపోతే లంకనే పెకలించి తీసుకువస్తానని హనుమ తన సహచరులకు చెప్పాడు. వెంటనే హనుమ శక్తినంతటినీ కూడదీసుకొని మహావేగంతో ఎగిరాడు. హనుమంతుడు ఎగరగానే ఆ వేగానికి కింద ఉన్న చెట్లు, రాళ్లు చెల్లాచెదురయ్యాయి. ప్రశాంత ఆకాశంలో హనుమ అతివేగంగా ఎగురుతున్నాడు. ఒక ఉల్క ఎంత వేగంతో వెళుతుందో అదే వేగంతో హనుమంతుడు దూసుకుపోతున్నాడు. హనుమ వేగానికి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. అలా రామకార్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రుడు హనుమకు సహాయం చేయాలనుకున్నాడు. గతంలో ఇక్ష్వాకు వంశీకుడు, శ్రీరాముడి పూర్వీకుడైన సగరుడు సముద్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. ఆ సగరుడి పేరు మీదే సముద్రానికి సాగరం అనే పేరు వచ్చింది. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు ఇక్ష్వాకు కులతిలకమైన రాముడి కోసం వెడుతున్న హనుమకు ఏదైనా సాయం చేయాలని సముద్రుడనుకున్నాడు. ప్రయాణంలో అలుపు సహజం కాబట్టి హనుమ కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు సముద్రుడు ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. సముద్రంలో మైనాక అనే పర్వతం మునిగి ఉంది. పాతాళంలో నివసించే రాక్షసులు సముద్ర గర్భం నుంచి ఒక సొరంగం ద్వారా బయటకు వచ్చేవారు. వారు ఆ దారి నుంచి రాకుండా చేసేందుకు ఈ మైనాక పర్వతాన్ని ఆ సొరంగానికి అడ్డంగా ఉండాలని దేవేంద్రుడు ఆదేశించాడు. అప్పటినుంచి మైనాక పర్వతం సముద్రంలో ఆ సొరంగానికి అడ్డంగా నిలిచింది. ఒకప్పుడు పర్వతాలకు కూడా రెక్కలు ఉండేవి. ఆ పర్వతాలు ఎగురుతూ నగరాలు, పల్లెల మీదుగా దిగుతూ ఎంతోమంది మరణానికి కారణమయ్యాయి. ఎన్నో నగరాలను ధ్వంసం చేశాయి. అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకున్న రెక్కలు కత్తిరించాడు. కాని ఒక్క మైనాక పర్వతాన్ని మాత్రం వాయుదేవుడు రక్షించాడు. అప్పటినుంచి మైనాక పర్వతం సాగర మధ్యంలో ఉంటోంది. ఈ మైనాక పర్వతం ఎగరగలదు, ఎంతవరకైనా విస్తరించగలదు. అలాంటి మైనాక పర్వతాన్ని సముద్రుడు పిలిచాడు. ఓ మైనాక, ఇక్ష్వాకు వంశీకుడు శ్రీరాముడి కోసం ఎవరూ చేయలేని గొప్ప పని హనుమ చేస్తున్నాడు. అతి వేగంగా ఎగురుతున్నాడు. అతను నీ పర్వతం మీద కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు నువ్వు సముద్రం నుంచి బయటకు వచ్చి అతన్ని ఆహ్వానించు అని సముద్రుడు మైనాకుడిని ఆదేశించాడు. మైనాకుడు వెంటనే తన విస్తీర్ణాన్ని పెంచి సముద్రం మధ్యలోంచి ఒక్కసారిగా భారీ పర్వతంగా మారి బయటకు వచ్చాడు. మైనాక పర్వతం బంగారు కాంతులతో మెరిసిపోతోంది. వేగంగా ఎగురుతున్న హనుమకు అడ్డుగా హఠాత్తుగా ఆ పర్వతం అడ్డుపడింది. నా వేగానికి అడ్డుపడుతున్న ఈ పర్వతం ఏమిటని హనుమ అనుమానించాడు. తన పనికి విఘ్నం కలిగించడానికే ఈ పర్వతం వచ్చిందని అనుకున్నాడు. తన వేగంతో ఒక్కసారిగా అడ్డొచ్చిన మైనాక పర్వతాన్ని ఢీకొట్టాడు. ఆ దెబ్బకి మైనాక పర్వతం సముద్రంలో మునిగి మళ్లీ లేచింది. అప్పుడు మైనాకుడు మనుష్య రూపంలో ఆ పర్వత శిఖరం మీద నిల్చొని హనుమను ఆగమన్నాడు. అప్పుడు మైనాకుడు ఇలా అన్నాడు, హనుమా, నేను మైనాక పర్వతాన్ని. నేను నీ మిత్రుణ్ణి. కాసేపు నా పర్వత శిఖరాలపై విశ్రాంతి తీసుకొని మళ్లీ నీ ప్రయాణాన్ని కొనసాగించు అని మైనాకుడు హనుమను ఆహ్వానించాడు. రాముడి పూర్వీకుడైన సగరుడు సముద్రాన్ని అభివృద్ధి చేశాడని, బదులుగా సముద్రుడు ఆ కృతజ్ఞతను చూపేందుకు నీకు సహాయం చేయమన్నాడని మైనాకుడు హనుమకు చెప్పాడు. పైగా వాయుదేవుడి వల్ల తాను కూడా గతంలో రక్షింపబడ్డానని, అందువల్ల తనకు కూడా కృతజ్ఞత తీర్చుకునే బాధ్యత ఉందని హనుమను మైనాకుడు అభ్యర్థించాడు. అప్పుడు హనుమ ఇలా అన్నాడు, ఓ మైనాక, నీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను. అందుకు సమయం కూడా లేదు. పగలు పూర్తవక ముందే నేను లంకకు చేరాలి. అందువల్ల మధ్యలో విశ్రమించే సమయం లేదు. ఇలా చెప్పి ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా మైనాక పర్వతాన్ని హనుమంతుడు ఒకసారి స్పృశించాడు. మైనాకుడికి మరోసారి ధన్యవాదాలు చెప్పి తన వేగాన్ని మరింత పెంచి హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయాడు. సముద్రుడు, మైనాకుడు ఇద్దరూ హనుమను దీవించారు. మైనాకుడు చేసిన మంచి పనికి ఇంద్రుడు కూడా సంతోషించి ఆ పర్వతానికి ఎక్కడైనా నివసించగల స్వేచ్ఛను ఇచ్చాడు. దేవతలంతా హనుమ ప్రయాణాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అతి వేగంగా వెళుతున్న హనుమ అప్రమత్తంగా ఉన్నాడో లేదోనని దేవతలకు అనుమానం వచ్చింది. లేదంటే హనుమకే ప్రమాదం కదా. అందుకే హనుమకు ఒక పరీక్ష పెట్టాలని దేవతలు, గంధర్వులు, సిద్ధులు అనుకున్నారు. వారంతా నాగమాత అయిన సురస దగ్గరకు వెళ్లారు. వారు సురసతో ఇలా అన్నారు: అమ్మా నాగమాత సురస, నువ్వొక భయంకరమైన రాక్షస రూపం ధరించి ఆకాశమంత నోరుతో హనుమకు ఆటంకం కలిగించు అని దేవతలు సురసను కోరారు. అప్పుడు సురసాదేవి అతి భయంకరమైన రూపంతో, ఎంతైనా తెరవగల నోటితో సముద్రం మధ్యలోంచి ఒక్కసారిగా లేచి హనుమకు అడ్డుగా నిలిచింది. సురస హనుమను అడ్డుకొని ఇలా అంది: ఓ వానర శ్రేష్ఠ హనుమా, నిన్ను ఆ దేవతలు నాకు ఆహారంగా అనుగ్రహించారు. ఇప్పుడే నిన్ను భక్షిస్తాను, నా ముఖంలోకి ప్రవేశించు అని భయంకరంగా నవ్వింది. ధైర్యవంతుడైన హనుమ సురసను చూసి అస్సలు భయపడలేదు. ఆమెకు చేతులు జోడించి నమస్కరించాడు. దైవస్వరూపుడైన శ్రీరాముడి ధర్మపత్ని సీతను రావణుడు అపహరించాడని, ఆమెను రక్షించేందుకే తాను వెళుతున్నానని, అడ్డు తప్పుకోవాలని సురసను ప్రార్థించాడు. తాను సీతమ్మను రక్షించిన తర్వాత వచ్చి ఆహారమవుతానని సురసకు హనుమ మాటిచ్చాడు. అయినా సురస వినలేదు. తన నోట్లోకి వెళ్లాల్సిందేనని, ఇది తనకు బ్రహ్మ ఇచ్చిన వరమని సురస హనుమను హెచ్చరించింది. హనుమంతుడి శరీరాన్ని మించి సురస నోటిని తెరిచింది. అప్పుడు సురస నోటి వైశల్యానికి రెట్టింపుగా తన శరీరాన్ని హనుమ పెంచాడు. సురస కూడా తన నోటిని రెట్టింపు చేసింది. ఇలా ఇద్దరూ తమ పరిమాణాలను పెంచుకుంటూ వెళ్లారు. అప్పుడు హనుమ వెంటనే తన శరీరాన్ని బొటన వేలంత చిన్నవాడిగా తగ్గించుకున్నాడు. అప్పటికే సురస నోరు చాలా భారీగా తెరిచి ఉంది. హనుమంతుడు సూక్ష్మ రూపంలో సురస కోరినట్టే ఆమె నోట్లోకి ఒకసారి వెళ్లి బయటకు వచ్చాడు. ఈ సురస దక్ష ప్రజాపతి కుమార్తె. అప్పుడు హనుమ సురసను చూసి ఇలా అన్నాడు: దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురస, నువ్వు చెప్పినట్లే నీ ముఖంలోకి ప్రవేశించి బయటకు వచ్చాను. బ్రహ్మ నీకిచ్చిన వరానికి నేను భంగం కలిగించలేదు. ఇక నన్ను విడిచిపెట్టు, నేను సీతమ్మను కనిపెట్టేందుకు వెళ్ళాలి అని సురసను ప్రార్థించాడు. హనుమ తెలివికి సంతోషించిన సురస తన అసలు రూపంతో ప్రత్యక్షమైంది. విజయోస్తు అని హనుమను ఆశీర్వదించింది. మళ్లీ హనుమ అతి వేగంగా ఆకాశంలో ఎగురుతూ ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా ఆకాశంలో వెళుతూ వెళుతూ ఉంటే సముద్రంలో అతి భయంకరమైన జంతువు రూపంలో ఉన్న సింహిక అనే రాక్షసి చూసింది. సముద్రంలో పడిన హనుమ నీడను ఆమె చూసింది. ఈ సింహిక ఆకాశంలో ప్రయాణించే జీవులు, వస్తువుల నీడను ఆకర్షించి సముద్రంలోకి లాగే మాయాశక్తి ఉన్న రాక్షసి. హనుమ నీడను చూసిన సింహిక తనకు ఆహారం దొరికిందని బలంగా ఆ నీడతో పాటు హనుమను సాగరంలోకి లాగేస్తోంది. హనుమ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎంత ప్రయత్నించినా అక్కడ్నుంచి కదల్లేకపోయాడు. ఎవరో బంధించినట్టు, లాగేస్తున్నట్టు హనుమ కనిపించింది. పైగా సముద్రం వైపు ఎవరో గుంజుతున్నట్టుగా, బలమైన శక్తి ఆకర్షిస్తున్నట్టుగా హనుమ ఆకాశంలో నిలిచిపోయాడు. హనుమకేమీ అర్థం కాలేదు. అప్పుడు హనుమ కిందకు చూశాడు. కింద ఒక పెద్ద రాక్షసి తన మాయాశక్తితో లాగుతున్నట్లు హనుమ గమనించాడు. ఆ రాక్షసి ముఖం వికృతంగా ఉంది. ఒక వికృతమైన భయంకరమైన జంతువు ముఖంతో ఆ రాక్షసుంది. సాగరంలో నీడను పట్టుకొని లాగేసే రాక్షసి ఉందని, ఆ రాక్షసితో జాగ్రత్తగా ఉండాలని సుగ్రీవుడు ముందే చెప్పినట్లు హనుమకు గుర్తొచ్చింది. సుగ్రీవుడు చెప్పిన సింహిక రాక్షసి ఇదేనని హనుమకు అర్థమైంది. ఒక్కసారిగా హనుమ తన శరీరాన్ని బరువును పెంచాడు. సింహిక కూడా తన శరీరాన్ని పెంచింది. సింహిక తన నోటిని హనుమ శరీరమంత పెంచింది. అప్పుడు హనుమ ఆ రాక్షస నోటిని, ఆ రాక్షసి ప్రాణాలకు ఆధారమైన మర్మస్థానాలను హనుమ తెలుసుకున్నాడు. హనుమ హఠాత్తుగా సూక్ష్మంగా మారిపోయాడు. తెరచి ఉన్న సింహిక నోటిలోకి హనుమ వెళ్ళాడు. వెంటనే హనుమ ఆ రాక్షసి హృదయం వరకు వెళ్లి తన వాడి గోళ్లతో నరాలు, పేగులు, రక్తనాళాలను పెకలించేశాడు. ఆ బాధకు సింహిక అరుస్తూ నోరు మూసేస్తోంది. ఆమె నోరు మూసేలోపే మళ్లీ హనుమ బయటకు వచ్చేశాడు. అలా సింహిక పెద్ద పెద్ద శబ్దం చేస్తూ సముద్రంలో పడి మరణించింది. సింహికను సంహరించిన హనుమ మళ్లీ వాయువేగంతో ఆకాశ ప్రయాణం చేశాడు. అలా హనుమంతుడు 100 యోజనాలు ప్రయాణించాడు. అప్పుడు అంజనీపుత్రుడికి సముద్రపు ఒడ్డు కనిపించింది. ఆ పక్కనే ఉన్న అందమైన దీవిలో ఒక పెద్ద ఉద్యానవనాన్ని హనుమ చూశాడు. ఆ ద్వీపం చాలా అందంగా కనిపించింది. అక్కడ హనుమంతుడు దిగాడు. అప్పటికే భారీ శరీరంతో ఉన్న హనుమ తన శరీరాన్ని చిన్నదిగా చేశాడు. భారీ శరీరంతో ఉంటే రాక్షసులు గుర్తుపడతారని, అందువల్ల పని చెడిపోతుందన్న ఆలోచనతో హనుమ తన శరీరాన్ని సాధారణ వానరుల స్థాయికి తగ్గించుకున్నాడు.
ఆ ద్వీపంలో విచిత్రమైన రంగులతో ఉన్న ఒక శిఖరంపైకి హనుమ చేరుకున్నాడు. ఆ పర్వత పైభాగం నుంచి చూస్తే లంకా నగరమంతా కనిపిస్తోంది. ఆ అద్భుత నగరాన్ని చూసి హనుమ కూడా ఆశ్చర్యపోయాడు. ఇలా హనుమ తన ఆకాశ ప్రయాణం ద్వారా లంకకు చేరాడు. సుందరకాండలో మొత్తం 68 సర్గలుంటాయి. కొన్ని శ్లోకాల సంకలనాన్ని సర్గా అంటారు. ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా సుందరకాండలోని మొదటి సర్గలోని విశేషాలు. ఈ సర్గలో మన జీవితానికి సంబంధించినవి చాలా ఉన్నాయి. ఏదైనా పెద్ద లక్ష్యాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మొదటి అడుగు ఎలా వెయ్యాలో కూడా మనకు అర్థం కాదు. ఓడిపోతామేమోనన్న భయం వెంటాడి సమర్థత ఉన్నా కూడా మనం సాధించలేం అనుకుంటూ ఉంటాం. చుట్టూ ఉన్నవాళ్లు కూడా భయపెడుతూ ఉంటారు. కానీ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనలో ఉన్న సమర్థతను గుర్తు చేస్తాడు. ఇక్కడ జాంబవంతుడు హనుమకు తన సమర్థతను గుర్తు చేశాడు. మనకు నమ్మకం కుదిరాక ఇక వెనుదిరిగి చూడకూడదన్నదే హనుమ వాయువేగ ప్రయాణం. కానీ దారిలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. మైనాకుడిలా చిన్న చిన్న సహకారాలు కూడా అందుతాయి. అప్పుడు మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది. మన లక్ష్యం పెద్దది కాబట్టి సమస్యలు కూడా పెద్దవే వస్తాయి. ఆ సమస్యలను భగవంతుడే సృష్టిస్తాడు. ఇక్కడ హనుమను పరీక్షించేందుకు దేవతలు సురసను పంపినట్లు అనుకోవాలి. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడే మన శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. ఆ సమస్యకు భయపడేవాడిని ఆ సమస్యే మింగేస్తుంది. అలా సురసను దాటిన హనుమకు సింహిక అనే మరో సమస్య వచ్చింది కదా. లక్ష్య సాధనలో మన శత్రువు ఎవరైనా సరే లౌక్యంతోనే ముందుకు వెళ్ళాలి. విజయం కోసం మనం తగ్గినా పర్వాలేదు. అలా సింహికతో హనుమ యుద్ధం చేయలేదు. తనను తాను తగ్గించుకున్నాడు. అప్పుడు సింహికే మరణించింది. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే తెలివైనవాడు. వారికే విజయం వర్తిస్తుందని చెప్పే ఘట్టమే హనుమ సింహికల ఘట్టం. ఇలా సుందరకాండలో ప్రతి సర్గలోనూ మన జీవితంలో ఎలా గెలవాలని, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాలను హనుమ చాలా చక్కగా చెప్తారు. వాటిని కూడా ప్రతి ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. వాయువేగంతో పర్వతమంత ఆకారంతో ఆకాశ మార్గాన ప్రయాణించిన హనుమ లంక సరిహద్దులకు చేరి సాధారణ రూపాన్ని ధరించాడు. లంకలో మొదట హనుమంతుడు దిగిన పర్వతం పేరు త్రికూట పర్వతం. ఆ పర్వత శిఖరం నుంచి లంకను హనుమ పరిశీలించాడు. 100 యోజనాలు అంటే ఇప్పటి లెక్క ప్రకారం సుమారు 1200 కిలోమీటర్లు. అది వాయుమార్గంలో ప్రయాణించినా కూడా హనుమ అలసిపోలేదు. అలాగే స్థిరంగా నిల్చున్నాడు. ఆ త్రికూట పర్వతం మీద ఉన్న చెట్లు, వృక్షాలతో ఉన్న అందమైన ఉద్యానవనాలు చూస్తూ ఆ శిఖరం నుంచి లంకను కూడా పరిశీలిస్తున్నాడు. హనుమ చూసిన ఆ లంక ఎలా ఉందంటే, రావణుడు పాలిస్తున్న లంక చుట్టూ పెద్ద అగడ్త ఉంది. ఆ అగడ్తను దాటడం సామాన్యులకు సాధ్యం కాదు. ఎవరు యుద్ధానికి వచ్చినా సిద్ధంగా సైనికులుంటారు. వేల మంది రాక్షస సైన్యం ఆయుధాలు పట్టుకొని లంకను కాపలా కాస్తున్నారు. లంక ప్రాకారం చుట్టూ శత్రువులపై దాడి చేసేందుకు సిద్ధంగా శతఘ్నులు కనిపించాయి. ఆ నగరం చుట్టూ బంగారంతో తాపడం చేసిన ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం దగదగ మెరిసిపోతోంది. అంతెత్తు నుంచి చూస్తున్న హనుమకు లంకానగరంలో పెద్ద పెద్ద అంతస్తులతో భవనాలు కనిపించాయి. ఎత్తైన తెల్లని భవనాలు ఎన్నింటినో హనుమ చూశాడు. నగరంలో ప్రధానమైన వీధులు విశాలంగా కనిపించాయి. నగరమంతా లంకా ధ్వజాలు రెపరెపలాడుతున్నాయి. అంతకుముందు కుబేరుడు నివసించిన నగరం కాబట్టి స్వర్గంలో అమరావతి తర్వాత అంతటి అందమైన నగరంగా లంక ఉందని హనుమ అనుకున్నాడు. అలాంటి పటిష్టమైన లంకా నగరం ఉత్తర ద్వారం వైపు హనుమ వెళ్ళాడు. ఇంత పటిష్టమైన లంకను, అతిశక్తివంతమైన రావణుణ్ణి తలుచుకొని హనుమ కూడా ఈ లంకను జయించగలవా అన్న అనుమానంలో పడ్డాడు. శ్రీరాముడికి కూడా ఈ లంకను గెలవడం కష్టమైన విషయమే అని హనుమ అనుకున్నాడు. పైగా ఇంత క్రూరమైన రాక్షసులున్న ఈ లంకా నగరంలో అసలు సీతమ్మ జీవించి ఉందో లేదో అని హనుమ బాధపడ్డాడు. కాని ఆమె ఖచ్చితంగా జీవించే ఉంటుందని, ఆమె కనబడిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించుకుందామని ముందుకు కదిలాడు. అయితే ఇంతమంది రాక్షసులు, మాయాశక్తులు ఉన్నవారు లంకను కాపలా కాస్తున్నారు. వారి మధ్య నిజరూపంతో వెళ్లటం మంచిది కాదని ఆంజనేయుడు అనుకున్నాడు. ఈ రాక్షసుల కళ్ళు గప్పి వెతకడమే సరైన ఆలోచన అని అనుకున్నాడు. సూక్ష్మ రూపంలో లంకలో ప్రవేశించి సీతమ్మను వెదగాలని హనుమ నిర్ణయించుకున్నాడు. వెలుగు ఉండగా వెళితే రాక్షసులు గుర్తుపట్టేస్తారని, ఆ తర్వాత అసలుకే మోసం వస్తుందని, అందుకే రాత్రివేళ సీతమ్మను వెతకాలని నిర్ణయించుకున్నాడు.
ఈ సర్గలో హనుమకు ఎన్నో సందేహాలు వస్తాయి. నేనీ పని చేయగలనా? నిజరూపంలో చూస్తే ఈ రాక్షసులు తనను సంహరిస్తారేమో. సీతమ్మ అసలు బతికే ఉందా? ఒకవేళ ఉంటే ఆమె ఒక్కరే ఉన్నప్పుడు ఎలా కలవాలి? అన్ని విద్యలు తెలిసిన ఈ రాక్షసులను దాటుకుని లోపలికి వెళ్ళటం సాధ్యమేనా? ఇలా ఎన్నో అనుమానాలు హనుమకు వచ్చాయి. ఎవరైనా గొప్ప లక్ష్యంతో ముందుకు వెళ్ళినప్పుడు మొదటి అడుగులోనే అందరికీ వచ్చే అనుమానాలివి. కాని హనుమ ఒక్కసారి మొదటి అడుగు వేశాక ఇక వెనుదిరిగి చూడనే లేదు. ఆత్మవిశ్వాసంతో వేసే ప్రతి అడుగు విజయమేనని ఈ సర్గలో హనుమ చెప్తారు. హనుమ సూర్యుడు అస్తమించే వరకు ఆ త్రికూట పర్వతం దగ్గరే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. చీకటి పడగానే హనుమ తన శరీరాన్ని చాలా చిన్నదిగా సూక్ష్మంగా మార్చుకున్నాడు. ఆ శరీర ప్రమాణం ఒక చిన్న పిల్లి పిల్లలా ఉంది. ఒక సాధారణ కోతి ఎలా కనిపిస్తుందో హనుమ కూడా అలానే మారిపోయి ఎగురుకుంటూ లంకానగరం ప్రధాన ద్వారం దగ్గరకు ప్రవేశించాడు. దూరం నుంచి లంకానగరాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమ లంకను దగ్గర్నుంచి చూసి ఇంకా ఆశ్చర్యపోయాడు. దారి పొడవునా బంగారపు స్తంభాలు, వెండి స్తంభాలు, బంగారు కిటికీలతో లంకానగరం మెరిసిపోతోంది. గంధర్వ నగరంలా ఉంది. ఇది రాక్షసులుండే నగరం అంటే ఎవరూ నమ్మరని హనుమ తనలో తాననుకున్నాడు. లంకానగరం ప్రారంభంలోనే 7 అంతస్తులు 8 అంతస్తుల మేడలు హనుమకు కనిపించాయి. అన్ని భవనాలు బంగారంతో అలంకరించబడి ఉన్నాయి. వాటిపై రత్నాలతో పొదిగి భవనాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. అలాంటి లంకానగరంలో సీతమ్మ ఎక్కడ కనిపిస్తుందా అని హనుమ అటూ ఇటూ తిరుగుతున్నాడు. చీకటి పడినా చంద్రుడి కాంతిలో లంకానగరం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. అందులోనూ మనుషుల కన్నా వానరాల దృష్టి చీకట్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంటుంది కదా. అలా హనుమ సూక్ష్మ రూపంతో లంకలో ప్రవేశించటంతో సుందరకాండలో 2వ సర్గ పూర్తయింది. ఇక 3వ సర్గలో హనుమ ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. లంకానగరంలో ప్రవేశించిన హనుమ నెమ్మదిగా లంక ముఖద్వారం వైపు వెళ్ళాడు. ఆ ముఖద్వారం దగ్గర ఒక పెద్ద రాక్షసి కాపలా కాస్తోంది. ఆమె చిన్న చీమను కూడా లోపలికి వెళ్ళనివ్వదు. ఆమె లంక రక్షకురాలు. ఆ రాక్షసి సూక్ష్మ రూపంలో ఉన్న హనుమను చూసి ఆపింది. భారీ ఆకారంతో నిలబడి, "ఓ వానరా, ఎవరు నువ్వు?" అని అడిగింది. నిజం చెప్పకపోతే చంపేస్తానని గట్టిగా హెచ్చరించింది. ఆ రాక్షసి పేరు లంకిణి. ఆ లంకిణిని, ఆమె రూపాన్ని చూసి ఆశ్చర్యపోయిన హనుమ, "ఓ రాక్షసి, ఇంత భయంకరమైన రూపంతో ఉన్న నువ్వెవరు? నన్నెందుకు హెచ్చరిస్తున్నావని?" అడిగాడు. తన పేరు లంకిణి అని, లంకకు రక్షకురాలినని, నన్నెవ్వరూ సంహరించలేరని, ఇప్పుడే నేను చంపేస్తానని ఆ లంకిణి సూక్ష్మరూపంలో ఉన్న హనుమ దగ్గరకు వచ్చింది. అప్పుడు హనుమ తాను ఈ అందమైన లంకానగరాన్ని చూసేందుకు వచ్చానని, ఒక్కసారి ఈ నగరమంతా చూసి మళ్ళీ వెళ్ళిపోతానని లంకిణిని కోరాడు. హనుమ మాటలకు కోపంతో లంకిణి వేగంగా వచ్చి హనుమను గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు హనుమ కోపం వచ్చింది. వెంటనే హనుమ తన ఎడమ పిడికిలి బిగించి స్త్రీ కదా అన్న కారణంతో ఒక్కటే దెబ్బ కొట్టాడు. ఆ ఒక్క దెబ్బకే లంకిణి ముఖం తేలేసి కింద పడిపోయింది. అప్పుడు ఆ లంకిణి హనుమతో ఇలా చెప్పింది, "ఓ వానర శ్రేష్ఠ, నువ్వు గొప్ప వీరుడివి. నాకు బ్రహ్మదేవుడు ఒకప్పుడు వరమిచ్చాడు. ఏ రోజైతే ఒక వానరుడు వచ్చి పరాక్రమంతో నిన్ను జయిస్తాడో ఆనాటి నుంచి రాక్షసుల నాశనం మొదలవుతుందని బ్రహ్మ చెప్పాడు. నేను నీ ముందు ఓడిపోయాను. ఇక ఈ లంకకు వినాశకాలం వచ్చిందని అర్థమైందని లంకిణి హనుమకు చెప్పింది. అలాగే పతివ్రత అయిన సీతమ్మను వెతికి విజయం సాధించు అని హనుమకు లంకిణి దారి ఇచ్చింది. ఇవి సుందరకాండలోని 3వ సర్గలో ఉన్న విశేషాలు. ఇక 4వ సర్గలో ఉన్న విశేషాలు చూద్దాం. లంకిణి దారి ఇచ్చాక హనుమ లంకా నగరంలోకి ప్రవేశించాడు. శత్రువుల కోటలోకి వెళ్ళినప్పుడు యోధులు గోడ దూకి వెళుతుంటారు. అలా హనుమ నేరుగా వెళ్లకుండా ప్రాకారం గోడ దూకి వెళ్ళాడు. లంకా నగరానికి శత్రు సంహారం కోసం వచ్చాడు కాబట్టి నగరంలో ఎడమకాలు పెట్టి దిగాడు. అద్భుతమైన అలంకారాలతో ఉన్న రాజమార్గంలో సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ గెంతుకుంటూ వెళ్ళాడు. చీకటి పడినా ఆ రాజమార్గంలో ఉన్న భవనాల్లో రాక్షసుల ఆటపాటలతో ఇంకా సందడి ఉండనే ఉంది. వీధుల్లో కూడా చాలామంది రాక్షస సైనికులు తిరుగుతున్నారు. వారిలో ఎందరో రాక్షసులు వికృత రూపంతో ఉన్నారు. నగరంలోనే కనీసం లక్షల సైన్యం రావణుడి కోటను అనుక్షణం కాపాడుతోందని హనుమ అంచనా వేశాడు. అలా వెళుతూ
నగరంలోనే అతిపెద్ద రాజగృహం దగ్గరకు వచ్చాడు. ఎక్కువ సైన్యం అక్కడే కాపలా ఉండడంతో అదే రావణుడి మందిరమని హనుమ నిర్ధారించుకున్నాడు. రావణుడి గృహ ప్రాంగణానికి పెద్ద పెద్ద బంగారు తలుపులున్నాయి. ఆ గృహం మిగిలిన ఇళ్ల కంటే చాలా ఎత్తులో ఒక చిన్న పర్వత శిఖరంపై అందంగా కనిపిస్తోంది. సూక్ష్మ రూపంలో ఉన్న హనుమ రావణ ప్రత్యేక గృహంలోకి ప్రవేశించాడు. ఆ గృహం ఒక పెద్ద కోటలా ఉంది. అందులో గుర్రాలు, ఏనుగులు, విమానాలు, రథాలు ఎన్నో ఉన్నాయి. అలా చూసుకుంటూ రావణుడి రాజగృహంలో హనుమ సీతమ్మను వెతుకుతున్నాడు. ఈ వివరాలు సుందరకాండలో 4వ సర్గలో ఉంటాయి. ఇక సుందరకాండలో 5వ సర్గలో విశేషాలు తెలుసుకుందాం. అలా హనుమంతుడు రావణుడి రాజగృహంలో ప్రవేశించాడు. చంద్రకాంతి వల్ల ఆ గృహం ఇంకా అందంగా కనిపిస్తోంది. ఆ వెలుగులో హనుమ సీతమ్మ కోసం వెతకడం ప్రారంభించాడు. సీతమ్మను వెతకాలి కాబట్టి స్త్రీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలన్నీ హనుమ వెతుకుతున్నాడు. దారి పొడుగునా ఉన్న చిన్న చిన్న ఇళ్లలో రాక్షసులు మాంసాహారం తింటున్నారు. కొందరు మద్యపానం చేస్తున్నారు. మద్యపానం చేస్తున్న వారిలో స్త్రీలు కూడా ఉండడం చూసి హనుమ ఆశ్చర్యపోయాడు. ఆ రాక్షసుల్లో వేద విద్యలు తెలిసినవారు, తెలివైన వారు, మృదు స్వభావులుగా ఉన్నవారిని కూడా హనుమ చూశాడు. లంకానగరంలో స్త్రీలు సౌందర్యవతులని హనుమ అనుకున్నాడు. నల్లగా ఉండే స్త్రీలు, బంగారు వర్ణంలో ఉండే స్త్రీలు, ఇలా ఎంతోమంది స్త్రీలను హనుమ గమనించాడు. వారిలో చాలామంది వివాహితులై సంసారం చక్కగా చేసుకుంటున్న రాక్షస స్త్రీలను గమనించాడు. ఇలా అందరు స్త్రీలు కనిపించారు గాని వీరందరికన్నా గొప్ప సౌందర్యవతైన స్త్రీ సీతమ్మ మాత్రం హనుమకు కనిపించలేదు. శ్రీరాముడి వియోగం వల్ల సీతమ్మ బాధతో ఎక్కడో ఉండి ఉంటుందని హనుమ మొత్తం ఇళ్లన్నీ వెతుకుతున్నాడు. ఎంత వెతికినా సీతమ్మ జాడ లేదు. ఇంత కష్టం అంతా వృధా అయిపోయిందా? సీతమ్మ జాడ తెలియదా అని హనుమ నిరుత్సాహపడిపోయాడు. సీతమ్మ అన్వేషణ కోసం లంకలో ఇళ్లన్నీ తిరిగే ఘట్టమే సుందరకాండలో 5వ సర్గ. ఇక 6వ సర్గలో హనుమ ఏం చేశాడో తెలుసుకుందాం. ఎంత వెతికినా సీతమ్మ జాడ హనుమకు తెలియలేదు. అయినా కాసేపటికి తేరుకున్నాడు. ఇక మొత్తం లంక అంతా వెతకాల్సిందే అని అనుకున్నాడు. రావణుడు అపహరించాడు కాబట్టి ఆ రావణ గృహంలోనే వెతకాలని హనుమ సూక్ష్మ రూపంలో ఆ గృహంలోకి ప్రవేశించాడు. స్వర్గలోకంలో కూడా ఇంతటి అందమైన గృహం ఉండే అవకాశం లేదని హనుమ అనుకున్నాడు. ఎక్కడ చూసినా బంగారం, వెండితో తయారు చేసిన తలుపులు, కిటికీలు, రత్నాలతో పొదిగిన గోడలతో ఆ గృహం చీకట్లో కూడా మెరిసిపోతోంది. ఆ గృహం చుట్టూ వేల మంది సైనికులు పటిష్టంగా కాపలా కాస్తున్నారు. ఆ ఇంటిలోకి ప్రవేశించిన హనుమకు ఎందరో స్త్రీలు కనిపించారు. మొత్తం ఆ గృహ సముదాయంలో ఉన్న అన్ని ప్రాంతాలను హనుమ కలియదిరిగాడు. రావణుడి గృహ ప్రాంగణంలోనే ముఖ్యమైన వ్యక్తుల గృహాలు కూడా ఉన్నాయి. అవి మహాపార్శ్వ ప్రాసాదం, కుంభకర్ణ గృహం, విభీషణ గృహం, ఇంద్రజిత్, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వ, విద్యున్మాలి. వీరి ఇళ్లన్నీ రావణ గృహ సముదాయంలో వరుసగా ఉన్నాయి. ఆ ఇళ్లన్నీ హనుమ వెతికేశాడు. ఇలా ఎవరెవరి గృహాల్లో హనుమ వెతికాడో చెప్పే సర్గ 6వ సర్గ. ఆ తర్వాత సుందరకాండలో 7వ సర్గలో విశేషాలు తెలుసుకుందాం. రావణ గృహ ప్రాంగణంలో ఉన్న అన్ని ఇళ్లను హనుమ అణువణువు అన్వేషించాడు. ఎక్కడా సీతమ్మ కనపడలేదు. అలా వెళుతూ వెళుతూ ఉంటే రావణ మందిరంలో ఒకచోట ఒక విచిత్రమైన నిర్మాణాన్ని హనుమ చూశాడు. అక్కడ ఉన్నది పుష్పక విమానం. రామాయణ కాలంలోనే విమానాలున్నాయని చెప్పేందుకు సుందరకాండలోని హనుమే ప్రత్యక్ష సాక్షి. రావణాసురుడి దగ్గర ఉన్న అత్యాధునిక విమానాన్ని హనుమ చూశాడు. ఎన్నో రత్నాలు, బంగారు తాపడంతో చేసిన విమానం చాలా పెద్దదిగా ఉందని హనుమ అనుకున్నాడు. హంసలు మోస్తున్నట్లుగా ఆ విమాన నిర్మాణముంది. ఆ విమానాన్ని చూసి హనుమ లంకా వైభవానికి ఆశ్చర్యపోయాడు హనుమ. ఆ విమానమే పుష్పక విమానం. విమానాల్లో ఎన్నో రకాలున్నాయి. వాటిలో పుష్పకం అనే పేరుతో ఉన్న విమానం ఒకటి. ఆ విమానానికి వంచబడిన రెక్కలు ఉన్నాయని, ఆ రెక్కలకు కూడా రత్నాలతో అలంకరణలున్నాయని హనుమ గమనించాడు. ఆ పుష్పక విమానంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహాన్ని హనుమ చూసి నమస్కరించాడు. అలా రావణ గృహం, ఆ చుట్టుపక్కలంతా వెతికినా సీతమ్మ కనపడనే లేదు. ఇలా లాభం లేదని మళ్లీ లంకానగరంలోకి హనుమ వచ్చాడు. ఎక్కడా సీతమ్మ కనబడలేదని హనుమ మనసులో ఎన్నో అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలతో హనుమ బాధపడ్డాడు.
ఇలా సీతమ్మ కనబడకపోవడం వల్ల హనుమ బాధపడిన సర్గ 7వ సర్గ. ఆ తర్వాత 8వ సర్గలో హనుమ సీతమ్మను ఎలా వెతికాడో తెలుసుకుందాం. ఎందుకైనా మంచిదని మరోసారి రావణ గృహాన్ని వెతకాలని హనుమ అనుకున్నాడు. మళ్లీ ఆ గృహానికి వచ్చాడు. ముందు దూరం నుంచి చూసిన పుష్పక విమానం దగ్గరకు హనుమ ఈసారి దగ్గరగా వెళ్లి చూశాడు. ఈ గొప్ప విమానం సరిగ్గా రావణ గృహానికి మధ్యలో ప్రత్యేక భవనంలో ఉంది. మాణిక్యాలు వజ్రాలు పొదగడం వల్ల చిత్రమైన వర్ణాల్లో ఆ విమానం కాంతులు వెదజల్లుతోంది. కాల్చి పరిశుద్ధం చేసిన బంగారు రేకులతో విమానాన్ని తయారు చేశారని హనుమ గమనించాడు. అంటే తేలికైన పటిష్టమైన బంగారంతో చేశారని అర్థం. ఈ కాలంలోనూ విమానాలకు ఇలాంటి తేలికైన పటిష్టమైన లోహాలనే వాడటం గమనిస్తున్నాం కదా. ఆ విమానం మీద అలంకారాలు అద్భుతంగా ఉన్నాయి. విశ్వకర్మ నిర్మించిన పుష్పక విమానం. ఆ విమానాన్నే రావణుడు కుబేరుడు నుంచి దోచుకున్నాడు. విచిత్రంగా నేలకు కొంత ఎత్తులో ఆ విమానం నిలిచి ఎలా ఉందని హనుమ ఆశ్చర్యపోయాడు. ఆ విమానంలో అడుగడుగునా అద్భుతాలున్నాయి. ఆ విమానంలో కూర్చున్న వారి మనస్సు ఎలా చెప్తే అలా ఆ విమానం ప్రయాణిస్తుంది. అంటే మనసులో కోరుకున్న చోటికి వెళ్లే విజ్ఞానం ఆ విమానానికి ఉంది. ఈ వివరాలు చదివినప్పుడు ఇప్పుడు AI టెక్నాలజీ గుర్తొస్తోంది. ఆ విమానం పరిమాణం కూడా చాలా పెద్దదని హనుమ వర్ణించారు. ఒక చిన్నపాటి భవనంలా ఉందని వివరించాడు. ఇలా పుష్పక విమానాన్ని హనుమ వివరించే సర్గే ఈ 8వ సర్గ. ఇప్పటి వరకు హనుమ లంకానగరంలోకి ప్రవేశించడం, సీతమ్మను వెతికేందుకు ప్రయత్నం చేయడం, రావణ గృహంలో అన్వేషించడం, పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోవడం, సీతమ్మ కనిపించకపోవడం, ఇలా సుందరకాండలో 8వ సర్గ వరకు ఉన్న వివరాలను తెలుసుకున్నాం. సుందరకాండలోని 9వ సర్గ నుంచి 22వ సర్గ వరకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం. లంక అంతా వెదిగిన హనుమకు ఒక పెద్ద కోటలాంటి ప్రాంతం కనిపించింది. ఆ కోట చుట్టూ యోజనాల విస్తీర్ణంలో పెద్ద ప్రాకారముంది. అదో చిన్నపాటి నగరంలా ఉంది. అదే రావణుడు నివసించే ప్రాంతమని హనుమకు అర్థమైంది. ఆ కోటలో ఎన్నో అందమైన భవనాలున్నాయి. ఆ కోటలోకి వెళ్లి సీతమ్మ కోసం అణువణువు హనుమంతుడు వెతికాడు. ఆ కాలంలో జంతువులు ఎంత పెద్దవో, ఎలాంటి జంతువులుండేవో ఈ సర్గల్లో మనం తెలుసుకోవచ్చు. హనుమ చూసిన వాటిలో 2 దంతాల ఏనుగులు, 3 దంతాల ఏనుగులు, 4 దంతాల ఏనుగులు ఉన్నాయి. ఆ కాలంలో 4 దంతాల ఏనుగులు ఉండేవి. సింహాలు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. రావణుడు ఎత్తుకొచ్చిన ఎంతోమంది యువరాణులు, రాక్షస స్త్రీలతో ఆ భవనాలు నిండిపోయాయి. ఆ కోటలోనే మరో పుష్పక విమానాన్ని హనుమ చూశాడు. ఆ విమానం ఎంత పెద్దదంటే ఆ పుష్పక విమానం ఒక భవనమంత పెద్దగా ఉంది. ఈ పుష్పక విమానాన్నే కుబేరుడి నుంచి రావణుడు దోచుకున్నాడు. ఆ పుష్పక విమాన భవనంలో వెండి స్తంభాలు, బంగారు స్తంభాలు ఉన్నాయి. భవనంలాంటి ఆ విమానంలో విశాలమైన గదులుండడం హనుమ చూశాడు. అంటే పుష్పక విమానం ఇప్పుడు మనం చూస్తున్న స్పేస్ షిప్ లాంటి నిర్మాణమని తెలుస్తోంది. ఆకాశయానం మాత్రమే కాదు, అందులోనే ఎన్నాళ్లైనా ఉండేందుకు గదుల్లాంటి నిర్మాణాలున్న అతిపెద్ద విమానం ఆ పుష్పకం. బంగారు మెట్లతో ఒక గది నుంచి మరో గదికి వెళ్లేందుకు ఆ విమానంలో ఏర్పాట్లున్నాయి. బయట కూర్చుని ప్రకృతిని చూసేందుకు ఆ విమానంలో కూర్చునే సదుపాయాలు కూడా హనుమ చూశాడు. ఇంకా ఆ విమానంలో ఇప్పటి విమానంలాగే మూసివేయబడిన చిన్న చిన్న కిటికీలను రత్నాలతో అలంకరించారు. అలంకరణతో దగదగ మెరిసిపోతున్న ఆ కుబేర పుష్పక విమానాన్ని చూసి హనుమ ఆశ్చర్యపోయాడు. పుష్పక విమానమున్న చోటు నుంచి రావణుడి రాజమందిరం వైపు వెళ్లాలని హనుమ అనుకున్నాడు. ఆ దారిలో వెళుతుండగా రావణుడు తన వినోదం కోసం నిర్మించుకున్న అద్భుతమైన భవనం దగ్గర హనుమ ఆగాడు. ఆ భవనాన్ని రావణశాల అంటారు. ఆ భవనంలో అడుగడుగునా వినోదాలు, రాక్షసుల సంబరాలు కనిపించాయి. ఎక్కడ చూసినా గంగాళాల నిండా మద్యం, ఎంతమందికైనా సరిపోయే మాంసాహారాలను హనుమ చూశాడు. ఎంతోమంది అంతఃపుర స్త్రీలు అటూ ఇటూ తిరుగుతున్నారు. మెరిసిపోతున్న ఆ భవనంలో కొన్ని గదుల్లో రాక్షసులు జూదమాడుతున్నారు. ఒక పెద్ద గదిలో అందంగా అలంకరించుకున్న చాలామంది స్త్రీలు నిద్రించటం హనుమ చూశాడు. ఆ గదంతా స్త్రీలతో నిండిపోయింది. ఎవరెవరు ఎక్కడ నిద్రిస్తున్నారో కూడా తెలియనంత మత్తులో వారంతా ఉన్నారు. వారిలో దేవగంధర్వ స్త్రీలు కూడా ఉన్నారు. అంతటి దేవతా స్త్రీలనే రావణుడు బలవంతంగా తీసుకొచ్చినప్పుడు మానవ స్త్రీ అయిన సీతమ్మ పరిస్థితి ఏమై ఉంటుందో అని హనుమ భయపడ్డాడు. ఈ స్త్రీలతో పాటుగానే సీతమ్మను కూడా రావణుడు దాచి ఉంచాడనుకొని ఆ అంతఃపురమంతా హనుమ వెతికాడు. అలా అంతఃపురాన్ని వెతుకుతున్న హనుమకు ఒకచోట తానెప్పుడూ చూడనంత అద్భుతమైన శయనాగారాన్ని చూశాడు.
ఆ మందిరం వజ్ర వైఢూర్యాల అలంకరణలతో మెరిసిపోతోంది. ఒక అద్భుతమైన శయ్యపై రావణుడు కూడా నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న రావణుణ్ణి హనుమ జాగ్రత్తగా గమనించాడు. భారీ శరీరం, నల్లని రూపు, బలిష్టమైన శరీరంతో రావణుడున్నాడు. అతని చుట్టూ నిద్రపోతున్న అందమైన స్త్రీలను హనుమ చూశాడు. వారందరికన్నా అందమైన ఒక స్త్రీ రావణుడి పక్కన శయనించింది. ఆమె రావణుడి ధర్మపత్ని మండోదరి. కాని హనుమకు ఆ విషయం తెలియదు. అంతటి అందమైన స్త్రీని హనుమ ఎప్పుడూ చూడలేదు. సీతమ్మకు తప్ప ఇంతటి సౌందర్యం ఎవరికీ ఉండదు కదా అని హనుమకు అనుమానం వచ్చింది. కాసేపు మండోదరినే సీతమ్మ అని అనుకున్నాడు. సీతమ్మ దొరికేసిందని అక్కడే కాసేపు ఆనందంతో హనుమ గెంతులు వేశాడు. కాని అంతలోనే హనుమకు అనుమానం వచ్చింది. అంతఃపురంలో రావణుడి దగ్గర శయనించిన అతని ధర్మపత్ని మండోదరిని హనుమ మరోసారి చూశాడు. అసలు సీతమ్మ ఇక్కడెందుకుంటుందని ఆలోచించాడు. రాముడు లేని సీతమ్మ దిగులుగా కళావిహీనమై ఉండాలి గాని ఇలా అలంకారాలు చేసుకుని రావణుడి అంతఃపురంలో నిద్రించే అవకాశమే లేదని హనుమ నిశ్చయించుకున్నాడు. తాను చూసిన స్త్రీ సీతమ్మ కాదని నిర్ణయించుకొని ఆ పానశాలలో మరోసారి కలియదిరిగాడు. అక్కడ వందల సంఖ్యలో ఎక్కడ పడితే అక్కడ అలసిపోయి నిద్రపోతున్న స్త్రీలను నెమ్మదిగా దాటుకుంటూ హనుమ సీతమ్మను వెతికాడు. రావణ అంతఃపురం అంతటినీ ఒక్క అణువు కూడా వదలకుండా హనుమ వెతికాడు. ఆ అంతఃపురంలో దేవకన్యలు, నాగకన్యలు, గంధర్వ స్త్రీలు ఇలా అందరూ కనిపించారు. కాని సీతమ్మ జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అంతఃపురం నుంచి బయటకు వచ్చి సీతమ్మ కనిపించలేదన్న బాధతో దీర్ఘాలోచనలో పడిపోయాడు. రావణ అంతఃపురం అంతా వెతికినా సీతమ్మ హనుమకు కనిపించలేదు. అక్కడ్నుంచి బయటకు వచ్చిన హనుమ ఆ ప్రాకారంలోనే ఉన్న లతా గృహాలు, చిత్రగృహాలు ఇలా అన్ని మందిరాలు తిరిగాడు. ఎక్కడా సీతమ్మ కనిపించలేదు. లంక అంతా వెదిగినా సీతమ్మ కనబడలేదంటే ఆమె మరణించిందేమో అన్న అనుమానంతో హనుమ చాలా దుఃఖించాడు. రావణుడి అత్యాచారాల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ప్రాణత్యాగం చేయడమో, రావణుడే సీతమ్మని చంపడమో జరిగి ఉండాలని హనుమ తనలో తాను బాధపడ్డాడు. వికృతమైన రావణుడి ముఖం చూసిన వెంటనే సీతమ్మ భయపడి ప్రాణాలు వదిలిందేమో అన్న అనుమానం కూడా హనుమకు వచ్చింది. ఇంత దూరం ఏ లక్ష్యంతో వచ్చానో ఆ లక్ష్యం నెరవేరకుండా పోతోంది అని హనుమ దిగాలు పడ్డాడు. సీతమ్మను చూసి వస్తానని మాటిచ్చిన శ్రీరామ సుగ్రీవులకు సమాధానం ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు. కాని హనుమ ఓటమిని అంత త్వరగా అంగీకరించేవాడు కాదు. అప్పుడే అందరికీ పనికి వచ్చే గొప్ప మాటలను హనుమ తనలో తాననుకున్నాడు. అవేంటంటే, నిర్వేదమనేది మనిషిని ఏ రోగం లేకపోయినా చంపేస్తుంది. అనిర్వేదం ఓటమిని కూడా విజయంగా మారుస్తుంది. ఇలా చాలా గొప్పగా చెప్పాడు. నిర్వేదమంటే దిగులు. ఏదైనా పని జరక్కపోతే దిగులు పడటం మంచిది కాదని హనుమ చెప్పాడు. ఆ దిగులు మనిషిని ఇంకా కుంగదీస్తుందని, దిగులు వదిలేసి ఎలాంటి పరిస్థితులున్నా మన పని మనం చేసుకుంటూ పోవాలని హనుమ అనుకున్న మాటలు అందరికీ పనికొస్తాయి. అందుకే దిగులు పడకుండా మరోసారి లంక అంతా వెతకాలని అంజనీపుత్రుడు నిర్ణయించుకున్నాడు. తాను లంకలో వెతకని ప్రాంతాలను మరోసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ ప్రాంతాల్లో మొత్తం వెతికాడు. ఆ ప్రాకారంలో ఉన్న వీధులు, వేదికలు, బావులు, చెరువులు ఇలా ఏది వదలకుండా ఎగురుతూ దుముకుతూ అతి వేగంగా హనుమ వెతుకుతున్నాడు. ఎంతోమంది స్త్రీలు కనిపించారు గాని సీతమ్మ మాత్రం కనిపించటం లేదు. సీతమ్మ కనిపించడం లేదు. ఇప్పుడేం చేయాలి అని హనుమ ఆలోచనలో పడ్డాడు. సీతమ్మ లంకలోనే ఉందని సంపాతి చాలా నమ్మకంగా చెప్పాడు కదా. అయినా అమ్మ ఎందుకు కనిపించటం లేదు అని హనుమకు బాధ కలిగింది. సీత కనబడలేదని శ్రీరాముడికి చెప్తే ఆ బాధతో ఆయన మరణిస్తాడేమోనన్న భయం కూడా హనుమకు కలిగింది. రాముడు మరణిస్తే లక్ష్మణుడితో పాటు భరతుడు, శత్రుఘ్నులు కూడా మరణిస్తారు. ఇక్ష్వాకు వంశమే నాశనమైపోతుందని హనుమ వణికిపోయాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాక సతమతమయ్యాడు. ఒకవేళ సీతమ్మ కనబడకపోతే ఈ దుర్వార్తను శ్రీరాముడి దగ్గరకు తీసుకువెళ్లే కన్నా తాను ప్రాణత్యాగం చేయడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అంటే హనుమలాంటి మహావీరుడికి కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి పరిష్కారం దొరకని సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడతాయి. అంతటి దారుణమైన పరిస్థితులు వచ్చినా కూడా ఎలా ముందుకు సాగాలో చెప్పేదే సుందరకాండ. సీతమ్మ కనబడకపోతే హనుమ ఆత్మార్పణం చేసుకుందామన్న ఆలోచన వరకు వెళ్లాడు. ఒకవేళ ఆత్మార్పణ ధర్మ విరుద్ధమైతే కందమూలాలు తింటూ సన్యాసి జీవితం గడుపుతానని హనుమ అనుకున్నాడు. మొత్తానికి సీతమ్మను చూశాకే లంకను విడిచి వెళ్లాలని హనుమ భీష్మించుకున్నాడు.
ఒకవేళ సీతమ్మకేమైనా జరిగితే రావణుణ్ణి సంహరించాలని లేదా రావణుణ్ణి రాముడి కాళ్ల మీద పడేయాలని హనుమ నిర్ణయించుకున్నాడు. ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో హనుమ మనసు కల్లోలమైంది. ఎంతో దీనమైన ఆలోచనలతో హనుమ ఎందుకో అటువైపు చూశాడు. అక్కడ అశోక వృక్షాలతో ఒక అద్భుతమైన ఉద్యానవనం హనుమకు కనిపించింది. లంక అంతా హనుమ వెతికాడు, కాని అశోకవనంలో మాత్రం వెతకలేదు. ఒక్కసారి అక్కడ కూడా చూద్దామని హనుమ ఆ వనంలో అడుగుపెట్టాడు. ఒక్కోసారి నిరాశ నిస్పృహలు ఆవహించినప్పుడు మనకు తెలియకుండా ఒక దారి దొరుకుతుంది. ఆ దారే పరిష్కారం అవుతుంది. అదే అశోకవన ఘట్టం. అశోకవనంలో ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకుతూ హనుమ వెళుతున్నాడు. శ్రీరాముడికి సీతమ్మకు సకల దేవతలకు నమస్కరించి ఆ వనంలో శుభం జరగాలని కోరుకుంటూ వెళుతున్నాడు. లంకలోనే అత్యంత సుందరమైన వనం అశోకవనం. రావణుడికి చాలా ఇష్టమైన ఉద్యానవనం. హనుమ సూక్ష్మ రూపంలో ఆ వనంలో తిరుగుతున్నాడు. ఎన్నో రకాల చెట్లు, అందమైన పూల మొక్కలు, పక్షులు, నెమళ్ళు, మృగాలతో అశోకవనం ఆహ్లాదంగా ఉంది. వాటిని చూసుకుంటూ అశోకవనంలో హనుమ ముందుకు సాగుతున్నాడు. వనంలో అన్ని వైపులా చిన్న కోతి రూపంలో అతివేగంగా తిరుగుతూ సీతమ్మను హనుమ వెతుకుతున్నాడు. ఆ అశోకవనం ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంది. మధ్యలో చిన్న చిన్న సరస్సులు, బావులు, వాటి దగ్గర విహరించేందుకు చిన్న చిన్న నావలు, సేద తీరేందుకు అందమైన భవనాలు, ఇలా ఎంతో గొప్పగా ఉంది. అక్కడ ఒక పెద్ద శింషుపా వృక్షం హనుమకు కనిపించింది. ఆ వృక్షం ఎక్కి ఎవరికీ కనిపించకుండా కింద ఏం జరుగుతుందో హనుమ చూస్తున్నాడు. అక్కడ్నించి సీతమ్మ కనిపిస్తుందేమో అని చుట్టూ చూస్తున్నాడు. అలా చూస్తుండగా ఒకచోట రాక్షస స్త్రీల మధ్య మాసిపోయిన చీరతో దీనావస్థలో ఒక స్త్రీ హనుమకు కనిపించింది. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆమె చిక్కిపోయిన స్థితిలో ఉంది. అంతటి దీనస్థితిలోనూ ఆమె కళగా ఉండడం చూసి హనుమ ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా ఆమె సీత అయి ఉండాలని హనుమ అనుకున్నాడు. పైగా శ్రీరాముడు వర్ణించిన రూపురేఖలతోనే ఆమె ఉన్నారని హనుమ నిర్ధారించుకున్నాడు. సీతమ్మను చూసిన హనుమ ఆనందానికి అవధుల్లేవు. శ్రీరాముడు వియోగంతో కుంగి కృషించిన సీతమ్మను చూసి హనుమ ఎంతో బాధపడ్డాడు. సీతమ్మ రూపం చూస్తుంటే స్నానసంధ్యాదుల్లేని స్థితిలో దుమ్ము పట్టిపోయినట్లుగా ఉన్నారు. బెంగతో చిక్కిపోయారు. సీతమ్మ అలంకారాల గురించి శ్రీరాముడు హనుమకు చెప్పాడు. ఆ అలంకారాలను బట్టి ఈమె సీతమ్మే అని హనుమ గుర్తించాడు. ఆనాడు సీతమ్మను రావణుడు అపహరించే సమయంలో తన ఉత్తరీయంలో కొన్ని ఆభరణాలను మూటగట్టి వానరులకు తెలిసేలా కింద పడేశారు సీతమ్మ. ఆ ఉత్తరీయం రంగు సీతమ్మ అశోకవనంలో ధరించిన వస్త్రం రంగు ఒకటే ఉండడాన్ని కూడా హనుమ గుర్తించాడు. అంత కృషించిపోయినా బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆమె దేహఛాయను బట్టి ఖచ్చితంగా ఈ స్త్రీ శ్రీరాముడి ధర్మపత్ని సీతేనని హనుమ నిర్ధారించుకున్నాడు. ఆ వృక్షంపై నుంచే ఏం జరుగుతోందా అని గమనించాడు. సీతమ్మ పడుతున్న బాధల గురించి, శ్రీరాముడు సీతమ్మను తలుచుకొని పడుతున్న బాధల గురించి పరిపరి విధాలుగా తలుచుకొని హనుమ బాధపడ్డాడు. ఆమె చుట్టూ కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలను చూశాడు. ఎలాంటి సీతమ్మకి ఇలాంటి గతి పట్టిందని హనుమ అనుకున్నాడు. ఎలాగైనా ఆమెను కలవాలని అవకాశం కోసం చూస్తూ ఆ శింషుపా వృక్షం మీదే సూక్ష్మ రూపంలో కూర్చున్నాడు. పైన పూర్ణచంద్రుడి వెలుగులో సీతమ్మ ముఖం హనుమకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె చుట్టూ వికృతాకారంలో ఉన్న రాక్షస స్త్రీలను దాటుకొని సీతమ్మ దగ్గరకు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు. నెమ్మదిగా రాత్రి ముగుస్తోంది. తెల్లవారేందుకు కొద్ది సమయమే ఉంది. ప్రాతకాల సమయానికి లంకలో వేదమంత్ర ఘోష మొదలైంది. వేదఘోషను హనుమ విన్నాడు. రావణుడు అన్ని అలంకారాలతో సీతమ్మను చూడాలనే కామదృష్టితో అశోకవనానికి వచ్చాడు. రావణుడు వెనుక ఎంతోమంది స్త్రీలు కూడా వచ్చారు. వారంతా దారి పొడుగునా రావణుడికి సేవలు చేస్తున్నారు. వారు వస్తున్న అలికిడి హనుమకు తెలిసింది. ఆ స్త్రీల మధ్యలో వైభవంగా వెలిగిపోతున్న రావణుణ్ణి హనుమ చూశాడు. చూడగానే మనిషిని చదవగల హనుమ రావణుడిలో కామాన్ని, దర్పాన్ని, మదాన్ని స్పష్టంగా చూశాడు. హనుమ తాను ఎవరికీ కనిపించకుండా ఆ శింషుపా వృక్షం ఆకుల మధ్య సూక్ష్మరూపంలో ఉంటూ అంతా గమనిస్తున్నాడు. రావణుడు నేరుగా సీతమ్మ దగ్గరకు వచ్చాడు. రావణుణ్ణి చూసిన సీతమ్మ వణికిపోయింది. రావణుడి నీడను కూడా తాకని సీతమ్మ కటిక నేలపైనే కూర్చుంది. రావణుడు తాను వచ్చిన విషయాన్ని సూటిగా చెప్పాడు. తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. పైగా పరస్త్రీలను బలాత్కరించడం రాక్షస ధర్మమని, తాను చేసింది తప్పు కాదని రావణుడు సమర్థించుకున్నాడు.
ఇంతలా బతిమాలుతున్నా నీ వైపు నుంచి సమాధానం లేదని సీతమ్మపై రావణుడు ఆగ్రహించాడు. ఈ మాసిన వస్త్రాలతో కటిక నేలపై ఎన్నాళ్లుంటావని అడిగాడు. తనను పెళ్లి చేసుకుంటే ఈ లంకకు పట్టమహిషిని చేస్తానన్నాడు. తనను ఓడించేవారు ఈ లోకంలోనే లేరని, నీకోసం ఎవరూ రారని సీతమ్మకు చెప్పాడు. నారబట్టలు కట్టుకొని అడవుల్లో తిరిగే నీ శ్రీరాముడికి రాజ్యం లేదని, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలియదని రాముణ్ణి చాలా హీనంగా రావణుడు మాట్లాడాడు. ఒకవేళ రాముడు బతికి ఉన్నా ఈ సముద్రాన్ని దాటి లంకకు చేరడం అసాధ్యమని రావణుడు హెచ్చరించాడు. తపస్సులోగాని, బలంలోగాని, పరాక్రమంలోగాని, ధనంలోగాని, కీర్తిలోగాని శ్రీరాముడు తనతో సమానం కాదని రావణుడు తన అహంకార విశ్వరూపాన్ని చూపించాడు. ఇలా సీతమ్మ ముందు రావణుడు తన నోటికి వచ్చినట్లు ఎన్నో మాట్లాడాడు. భయంకరుడైన రావణుడి మాటలు విని సీత భయంతో దుఃఖించింది. రావణుడితో నేరుగా మాట్లాడటం ఇష్టంలేని సీతమ్మ మధ్యలో ఒక గడ్డిపరకను అడ్డుగా పెట్టి మాట్లాడింది. ఇన్ని పాపాలు చేసిన వాడు బాగుపడిన చరిత్ర లేదని, పరాయి స్త్రీని కోరడం తప్పని సీతమ్మ రావణుడికి హితబోధ చేసింది. ముఖ్యంగా తనలాంటి పతివ్రతను బాధపెడితే నాశనం తప్పదని చెప్పింది. నీ భార్యలను ఇంకెవరైనా అపహరిస్తే నీకెలా ఉంటుందని నిలదీసింది. నిగ్రహం లేని నీచబుద్ధి కలిగిన వాడివని సీతమ్మ రావణుణ్ణి నిందించింది. తన దుఃఖం రాక్షస వంశాన్ని, లంకను సమూలంగా నాశనం చేస్తుందని సీతమ్మ ఆగ్రహంతో ఆక్రోశించింది. సూర్యుణ్ణించి కాంతిని ఎలా విడదీయలేరో నా నుంచి నా శ్రీరాముణ్ణి అలా విడదీయలేరని సీతమ్మ ఆవేశంగా రావణుడితో చెప్పింది. చివరిగా సీతమ్మ రావణుడితో ఇలా అంది: ఓ రావణా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. శ్రీరాముణ్ణి శరణు వేడు. శరణు వేడినవాడు శత్రువైనా సరే నా భర్త కరుణిస్తాడు అని సీతమ్మ రావణుడికి చెప్పింది. ఒకవేళ నా మాట వినకపోతే ఇంద్రుడి వజ్రాయుధం నుంచి నువ్వు తప్పించుకోవచ్చు. యముడి మృత్యుపాశం కూడా నిన్నేమీ చేయలేకపోవచ్చు. కాని కొద్ది కాలంలోనే లంకకు వచ్చే రాముడి ధనుష్టాంకారావమే నీ మృత్యువు అని సీతమ్మ రావణుణ్ణి తీవ్రంగా హెచ్చరించింది. సీతమ్మ మాటలు విని రావణుడు ఆగ్రహించాడు. అప్పుడు రావణుడు ఇలా అన్నాడు: సీతా, మంచి మాటలతో చెప్తున్నానని చులకనగా మాట్లాడకు. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను సంహరించగలను. అయినా సరే నీకు ఈ 2 నెలలు గడువిస్తున్నాను. ఈ గడువు దాటిన తర్వాత నీ అనుమతితో నాకు పనిలేదు. ఈ గడువులోగా నన్ను వివాహం చేసుకోవాలి, లేదా ఫలహారం కింద నిన్ను భక్షిస్తానని రావణుడు చాలా తీవ్రంగా సీతను హెచ్చరించాడు. ఆ మాటలు విన్న సీతమ్మ రావణుణ్ణి నానా విధాలుగా శాపనార్థాలు పెట్టింది. భర్త లేని సమయం చూసి అపహరించిన చేతకాని దద్దమ్మవని రావణుణ్ణి నిందించింది. ఆ మాట వినగానే రావణుడు కళ్ళు ఎర్రజేశాడు. అతని ముఖం వికృతంగా మారింది. అతను ఆ రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు. 2 నెలల్లో సామదాన భేదాలను ఉపయోగించైనా సరే సీత తనను వివాహం చేసుకునేలా చెయ్యాలని రావణుడు రాక్షస స్త్రీలను ఆజ్ఞాపించాడు. కోపంతో ఉరుముతున్న రావణుడి భార్యల్లో ఒకరైన ధాన్యమాలిని ఆపింది. ఇష్టం లేని స్త్రీ వల్ల ఏ సుఖమూ ఉండదని, ఇప్పటికి సీతను వదిలిపెట్టమని రావణుణ్ణి ఆపింది. ఆమె మాటలు విన్న రావణుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇది సుందరకాండలో 9 నుంచి 22 సర్గల వరకు ఉన్న విశేషాలు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.